హే గాయ్స్, ఈరోజు చందమామ కథ తెలివైన ప్రశ్న. ధర్మపురి రాజు మహిపాలుడి ఆస్థానానికి విద్యాసాగరుడు అనే పండితుడు వస్తాడు. అతను తనను ఎవరైనా ఓడిస్తే తన చేతికున్న బంగారు కంకణాన్ని బహుమతిగా ఇస్తాను అని చెప్తాడు. అయితే ఆ ఆస్థాన పండితులు ఓడించడానికి ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోతారు. అయితే అప్పుడు అక్కడికి విక్రమార్కుడు అనే ఒక యువకుడు వచ్చి, నేను మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి తప్పుగా సమాధానం చెప్పాలి, సరైన సమాధానం చెప్తే మీరు ఓడిపోయినట్టే అని చెప్తాడు. దానికి విద్యాసాగరుడు సరే అంటాడు. ఇంకా విక్రమార్కుడు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు దేశాంతరం వచ్చారు కదా అని అడుగుతాడు. దానికి విద్యాసాగరుడు, లేదు, ఇది నా స్వదేశం అంటాడు. క్వశ్చన్ నెంబర్ 2, మీరిప్పుడు మీ దేశంలోనే ఉన్నారు కదా అని విక్రమార్కుడు అడుగుతాడు. అప్పుడు విద్యాసాగరుడు, అవును, ఇదే నా స్వదేశం అంటాడు. క్వశ్చన్ నెంబర్ 3, మీ రాజుగారి పేరు మహిపాలుడే కదా అని అడుగుతాడు. దానికి విద్యాసాగరుడు కాదు అంటాడు. క్వశ్చన్ నెంబర్ 4, మీ దగ్గర స్వర్ణ కంకణం ఉంది కదా అని అడుగుతాడు. దానికి విద్యాసాగరుడు లేదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు విక్రమార్కుడు ఏదో మర్చిపోయినట్టు అటు ఇటు చూసి, ఇప్పటికీ ఎన్ని ప్రశ్నలు అయ్యాయి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి విద్యాసాగరుడు 4 ప్రశ్నలు అయ్యాయి, ఇంకో ప్రశ్న అడగాలి అని చెప్తాడు. అప్పుడు విక్రమార్కుడు, ఇదేనా 5వ ప్రశ్న, మీరు సరైన సమాధానం చెప్పారు, సో ఇంకా మీరు ఓడిపోయినట్టే అంటాడు. దానికి విద్యాసాగరుడు షాక్ అయి తన బంగారు కంకణాన్ని తీసి విక్రమార్కునికి ఇచ్చేస్తాడు. సో గైస్, ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇవన్నిటితో పాటు సమయస్ఫూర్తి, టైంకి మన కాన్షియస్ కూడా వర్క్ అవ్వాలి. లేకపోతే ఇంకా ఎలాంటి వాళ్ళ చేతిలో అయినా ఓడిపోతాం. అండ్ మోర్ ఓవర్ అవి ఉంటే ఎవరినైనా ఓడించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఓకేనా? బాయ్.